హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు. ఇప్పటికే మీకు ఈ వీడియో ఏంటో ఎస్, అ డే ఇన్ మై లైఫ్. ఇవాళ 7:50 అలా లేచాను అండ్ 7:50 నుంచి కొంచెం సేపు అలానే బెడ్ మీద ఉన్నాను. అస్సలు ఓపిక లేదు. నిన్ననే కొంచెం చెవు పెయిన్ ఉన్నాను. సో ఇంకా అలానే మార్నింగ్ లేచాక కూడా అస్సలు ఓపిక లేదు. సో నాకు యాక్చువల్లీ టైం తక్కువ ఉంది బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 8:20. నాకు ఆఫీస్ 9 o'clock. సో నాకు ఫేస్ ఎప్పుడు కూడా టీషర్ట్స్తో తుడుచుకోవడం చాలా ఇష్టం. దెన్ టవల్. సో మా అమ్మమ్మ చెప్పేది ఏంటి అంటే కాటన్ క్లాత్తో లైక్ టీషర్ట్, మనం ఫేవరెట్ టీషర్ట్స్ ఉంటాయి కొన్ని, లైక్ మెత్తటి వెచ్చటివి అవి మనం యూజ్ చేయం కదా కొన్నిసార్లు. సో అవి చాలా మంచిది ఫేస్. నే హనీగాడికి హెయిర్ కట్ చేశాను. సో ఇంట్లోనే చేశాను బికాజ్ లాస్ట్ టైం నేను బయటికి తీసుకెళ్ళినప్పుడు అసలు వాళ్ళు సరిగ్గా చేయలేదు. ఇంకా అందుకే నేను నిన్న డిసైడ్ అయ్యి సమ్మర్ వచ్చింది కదా అని మొత్తం హెయిర్ కట్ చేశాను. ఎవడురా హనీ? హనీ ఎవడు? చూడు, నేను యాక్చువల్లీ ఇంతకుముందు యాష్ గార్డ్ జ్యూస్ తాగేదాన్ని బికాజ్ అది గట్ హెల్త్కి చాలా మంచిది అని. కాకపోతే ఏంటంటే నేను అప్పుడు టీ తాగేదాన్ని. సో టీ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆ టైం లోపల యాష్ గార్డ్ జ్యూస్ తాగేదాన్ని. సో కాఫీకి మూవ్ అయినప్పటి నుంచి జస్ట్ 5 minutes కదా, సో యాష్ గార్డ్ జ్యూస్ ఎక్కడికో వెళ్ళిపోయింది, అసలు తాగట్లేదు ఇప్పుడు. టు స్టార్ట్ ఇట్ అగైన్. కాకపోతే నేను ఏమనుకుంటున్నా, ఈసారి నైట్ పడుకునే ముందు తాగుదామా అని. ఎందుకంటే మార్నింగ్స్ అస్సలు అవ్వట్లేదు తాగడం. ఆల్మోస్ట్ నా ఆఫీస్ టైం అయిపోతుంది. సో నేను ముందైతే లాగిన్ చేసేస్తాను. సో బేసిక్గా ఇది నా వర్క్ ప్లేస్ అని ఒకసారి లాగిన్ చేసేస్తే దాని తర్వాత వెళ్ళి కాఫీ తెచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు కాఫీ ముగ్గురికి పెడుతున్నాను. మిగతా ఇద్దరు వెనక కూర్చున్నారు మంచిగా నాతో కాఫీ పెట్టిస్తూ. నాకు యాక్చువల్లీ ఒకటి ఏం అర్థం కావట్లేదు అంటే ఈ మధ్యలో మాట్లాడతారు కదా చాలా, అంటే నేను చాలా వీడియోస్ చూసాను, ఏది చేస్తూ అయినా మాట్లాడుతూ ఉంటారు కదా. నాకు యాక్చువల్లీ అది రావట్లేదు, అంటే తెలియట్లేదు ఏం మాట్లాడాలి అని చెప్పి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అక్కడి నుంచి వాళ్ళు వినడం నవ్వడం అవుతుంది. అవిన వాళ్ళకి కాఫీ లేదు. ఎవరు నవ్వట్లేదు ఏంట్రా ఇప్పుడు? ఆపుకుంటున్నారు, నవ్వు ఆపుకుంటున్నారు ఏంట్రా మీరు? ఫస్ట్ కాలుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, క్లియరింగ్ అప్ మై ఈమెయిల్. ఇవాళ సెకండ్ హాఫ్లో మీటింగ్ ఉంది, దాట్స్ అన్ ఇంపార్టెంట్ వన్. నేను నార్మల్గా అంత ఏం రెడీ అవ్వను, ఇంట్లో రిమోట్ రోలే కాబట్టి. ఓన్లీ ఇఫ్ ఐ హ్యావ్ మీటింగ్స్ అలా ఉంటే నేను రెడీ అవుతాను. సో ఇవాళ మనకి మీటింగ్ ఉంది కాబట్టి దీంట్లోనే గెట్ రెడీ విత్ మీ కూడా అయిపోతుంది. జనరల్గా నా మార్నింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి, చాలా స్లో మార్నింగ్స్. లేవగానే లైక్ కాఫీ అండ్ డైరెక్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేయడం. హనీగాడు మాత్రం వాడి మార్నింగ్ చాలా బాగుంటాయి. మా ఫ్రెండ్ మార్నింగ్ వాక్ వెళ్తాడు, సో తనతో పాటు హనీ కూడా వెళ్తుంది అనమాట మార్నింగ్ వాక్కి. అండ్ ఈవినింగ్ వాక్కి నేను తీసుకెళ్తాను. సో ఇంకొంచెం సేపు అయితే మా మమ్మీ కాల్ చేస్తుంది. మా మమ్మీ ఇప్పుడు యాక్చువల్లీ బయటికి వెళ్ళిందంట, సో అందుకే ఇంతవరకు ఏం కాల్ రాలేదు. లేకపోతే జనరల్గా మమ్మీ కాల్ చేసి కొంచెం సేపు మాట్లాడుతుంది. మమ్మీయే చేసి పెట్టేది అంతా, ఇక్కడికి వచ్చాక మొత్తం నేనే చేసుకోవడం అనేది చాలా తేడా, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఈ 2.5 yearsలో అయితే నేను చాలా గ్రో అయ్యా ఈ విషయంలో. మమ్మీ ఇప్పటికే నేను ఏదన్నా కుక్ చేయంగానే, ఏదైనా అవ్వంగానే మా మమ్మీ లైక్ ఏంటి ఇది నువ్వేనా, లైక్ ఇవి నేను తింటున్నా అనగానే ఏంటి ఇది నువ్వేనా తినేది అని అడుగుతుంది. సో లైఫ్ చేంజెస్ చాలా, అందుకే చాలా తొందరగా రెడీ అవ్వాలి. యాక్చువల్లీ నాకు హెయిర్ ఫాల్ చాలా తగ్గింది. ఇంతకుముందు అసలు ఘోరంగా అవుతుండే వాళ్ళు.
సీజన్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇది చాలా తక్కువ, అసలు ఎలా అంటే ఇంత ఊడేది ఇది ఇంతకు ముందు అయితే. సో హోప్ఫుల్లీ జుట్టు ఈ ఇయర్లో మంచిగా అవుతుంది అని అనుకుంటున్నా. బేసిక్ స్కిన్ కేర్ నేను 4 స్టెప్ ప్రాసెస్ బాగా ఫాలో అవుతా. లైక్ విటమిన్ సి, మాయిశ్చరైజర్, అండర్ ఐ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్, లిప్ బామ్ యాక్చువల్లీ. ఇంకా ఓకే, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మావాడు కూడా వాడి పనిలో వాడు ఉన్నాడు. షేక్, గుడ్ బాయ్ అని, డౌన్ డౌన్, గుడ్ బాయ్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయను ఎక్కువ సార్లు. సో కానీ ఇవాళ ఏంటో తెలియదు, సడన్గా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ రైస్ కుక్ అవుతుంది అండ్ కర్రీ మేము నైటే చేసుకుంటాము. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఎయిర్ ఫ్రై చేస్తాను బేసిక్గా, ఎవ్రీ డే అలవాటు అది. హోమ్ మేడ్ కర్డ్ ఆల్మోస్ట్ అయిపోయింది. హోమ్ మేడ్ జింజర్ గార్లిక్. సో నా లంచ్ ఇది. లంచ్ టైంలో షార్క్ ట్యాంక్ చూస్తా. జస్ట్ 15-20 మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది కదా, చాలా ఇష్టం నాకు షార్క్ ట్యాంక్. అరౌండ్ 2:20. సో నాకు ఇంకొక 10 మినిట్స్లో మీటింగ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 4:30. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో నా వర్క్ అంతా అయిపోతుంది. సో ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీథింగ్. సో నేను డే అంతా ఏం చేశాను అనేది నేను ఒక బుక్లో రాసుకుంటాను. నాకు అది అలవాటు. ఓన్లీ మై ఆఫీస్ వర్క్, వేరే ఇంకేం రాయను. జస్ట్ నేను లైక్ లెట్స్ సే నేను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను అండ్ నేను ఇక్కడి వరకు ప్రోగ్రెస్ అయింది అండ్ ఈ టికెట్స్ నేను రిజాల్వ్ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ రైట్ ఎవ్రీథింగ్ అండ్ కీప్ ఇట్ ఫర్ మై రికార్డ్. సో దిస్ ఈజ్ మై డైరీ. God, goals, growing and glowing. So like day 1 నుంచి జరిగిన థింగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ రాస్తాను. నా హ్యాండ్ రైటింగ్ అంతేం బాగోదు, ఏదో అలా అలా ఉంటుంది. బట్ ఐ మేక్ షూర్ టు రైట్ ఎవ్రీథింగ్. ఫైనలీ ఇట్స్ డన్. ఇట్స్ ఆల్మోస్ట్ 5:30 రైట్ నౌ అండ్ నా వర్క్ అంతా అయిపోయింది. ఈ మధ్యలో నేను యాక్చువల్లీ రికార్డ్ చేయండి ఏంటంటే, నేను మధ్యలో లింక్డ్ఇన్ చెక్ చేసి రిప్లైస్ అండ్ కమెంట్స్ ఇస్తున్నా. ఐ కుడెంట్ రికార్డ్. సో బికాజ్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అలా ఓపెన్ చేసేస్తాను. అండ్ నౌ ఈజ్ హనీస్ వాకింగ్ టైమ్. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి హనీని వాక్కి తీసుకొని వెళ్ళి దాని తర్వాత జిమ్కి వెళ్తాను. సో మేము ఎప్పుడు ఇక్కడ వీడిని స్టెప్స్ ఎక్కిస్తామంటే, వాడికి స్టార్టింగ్లో స్టెప్స్ అంటే చాలా భయం అనిపిస్తుండే, బట్ ఇప్పుడు ఈజీగా ఎక్కిస్తాడు. హనీ కమ్. ఎక్కడ చెత్త ఉంటే అది వాడి ఫేవరెట్ ప్లేస్. హనీ ఇంటికి వెళ్దామా? చలో. సో వాడిని ఇంట్లో డ్రాప్ చేసి నేను జిమ్కి వెళ్తుంటా. జిమ్ కూడా నాకు జస్ట్ 5 మినిట్స్ వాక్. ఇందాక వాడిని తీసుకెళ్ళిన దగ్గరే కింద లాకర్లో బ్యాగ్ పెట్టేసి జస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని పైకి వస్తున్నాను. యాక్చువల్లీ చాలామంది తెలిసిన వాళ్ళే ఉంటారు బికాజ్ యూనివర్సిటీ జిమ్ కాబట్టి. సో అందుకే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, బట్ ఐ గెట్ యూస్ టు ఇట్. టైం ఆల్మోస్ట్ 7:20 అవుతుంది. సో మేబీ an hour, ఒక 1 hour ఉండేసి వెళ్ళిపోతా. డిన్నర్కి నేను చపాతీ తింటా. సో నా ఫ్రెండ్ ఆల్రెడీ చపాతీ కాల్ చేసి వెళ్ళాడు. సో నేను చపాతీ కాల్ వస్తున్నాను అన్నమాట. మర్చిపోయాను, 2 చపాతీ అండ్ పాలకూర టమాటా అండ్ చికెన్. సో ఇప్పటి వరకు కాంటెంట్
ఎడిట్ చేయను. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఐ థ్యాంక్ గాడ్ లైక్ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ ఐ హ్యావ్. అండ్ ఆల్మోస్ట్ బై 11:45 or 12 పడుకుంటా ఇంకా నేను. అండ్ సో ఎస్, దిస్ ఈస్ బేసికలీ అ డే ఇన్ మై లైఫ్. ఎంటైర్ డే షూట్ చేస్తే చాలా డిఫరెంట్ అనిపించింది నాకు, బట్ ఐఎమ్ లైకింగ్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్ ఫర్ మై లాస్ట్ వీడియో. అండ్ స్టే ట్యూన్డ్, ఇంకా చాలా ఉంది అండ్ చాలా వస్తున్నాయి. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐడియాస్. Thank you guys for your support, and please like, share and subscribe to Harika Tanneeru. Bye. ఇది నా బ్రేక్ఫాస్ట్, రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. ఏం చేస్తున్నావు? ఈయన ఇందాక ఆల్రెడీ కనిపించాడు. హలో గాయ్స్, హాయ్ రా ప్రణయ్. ఫ్రెండ్స్ ఇదే రూమ్ లో ఉన్నారు, నాకు అందుకే వీడియో చేయాలంటే చాలా నవ్వు వస్తుంది. నాకు నవ్వు వస్తుంది అట్లా. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పటికే నువ్వు కొనలేదారా బూడిది గుమ్మడికాయ? హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను.